ఓటు ఇక్కడ ఉందా అక్కడ ఇక్కడ ఉంది అక్కడ ఉంది. రామసక్కరి కోజాగంచే కోజాగో రెండు దిక్కుల శ్రీకండోలే నాటనా ఇటు ఇటు అటు అటు ఏది పోయినాయి కోజాగా చెప్తా. మరి ఇప్పుడు బీసీల కథ ఏంది? బీసీ కథ ఏంది? బీసీ ఏంది ఏముంది చెప్పండి. మీకు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిరు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారట, బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారట. ఏమన్నంటే వాళ్ళు బీసీ మేము బీసీలకు సపోర్ట్ చేస్తున్నాం, మాకు బీసీలు అంటే ప్రాణం అని ఎవరు మటకు బాలే అంటుంటారా? ఇంతకు బీసీలకు న్యాయం చేస్తారు ఎవరు? అసలు ఈ బీసీల రిజర్వేషన్ కథ ఏందంట. సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరు ఉంది? బీజేపీ చేస్తే బీజేపీ చేయాలా? స్టేట్ గవర్నమెంట్ అయితే రైట్స్ లేవు కదా చేయడానికి. పక్క పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని మార్చాలి ఫస్ట్. అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నా అంటే బీజేపీ అయినా నువ్వు ఎవరిని అడిగి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నావు తాతకొడుక అని ఆ కోళ్ళాలి అంటున్నాయి. అంటే మాకు చెప్పి నువ్వు ఆయన హామీ ఇచ్చినవా అని ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు. 9వ షెడ్యూల్ చేర్చాలంటే వీళ్ళకి వెనకకు ముందుకు నక్క దిగిన తిరుగుతా ఊరు. ఇంతకు మన తోవ సాప్ అవుతుందా కాదా? అసలు ఏంది ఈ ధర్నాల కథ ఏంది? బీజేపీలు అనుకుంటే అవుతుంది, మరి ఎట్లా మరి ఆ బీజేపీ వాళ్ళు ఏమో ఎక్కడ సాబ్దారు ఇస్తలేరు. మాకు చెప్పి మీరు హామీ ఇచ్చిరా అని వాళ్ళు అంటారు. ఎట్లా అంటావు తాత నువ్వు? అంటే వాళ్ళకి చెప్పి ఆమె అంటే మీరు చెప్తే ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదు కదా అని చెప్పి ఇటు వినదా మీరు ట్రై చేస్తున్నాడు. ఇంకంతే ఓకే. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు రిజర్వేషన్లు ఓకే అంటున్నారు. ఓన్లీ వచ్చేసరికి అంటే ఈ సీట్ల పంపకపోతే రిజర్వేషన్ అదే మన మినిస్టర్లు అంటే క్యాబినెట్ మినిస్టర్ లో కూడా తీయండి. మరి ఏ రిజర్వేషన్ లో ఎంతమంది ఉన్నారు, మళ్ళీ ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు, మరి అది కూడా పద్ధతి కదా. రెండు ఎంతమంది ఉన్నారు, మళ్ళీ ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు, మరి ఎమ్మెల్యేలు సర్పంచ్లు అవే కాదు కదా. కొట్లాడుకుంటే అన్నింటిలో వస్తాయి కదా. ఎవరంతా వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇది కథ అంతే. బీసీలని మరి బీసీలకు న్యాయం చేసే మొగోళ్ళు ఎవరు? స్టేట్ లో బీసీ పర్సంటేజ్ 56 ఉంది మనకు. అది ఈ ఆర్టిస్ట్ కోల్జాగలు ప్రతి ఒక్కరు అదే చెప్తారు కానీ ఏంటనేది కరెక్ట్ దొరుకుతలేదు. ఏంటనేది కరెక్ట్ గా ఎవరికి అది కాకుండా అయిపోయింది. ఖచ్చితంగా బీసీ అయితే ఖచ్చితంగా రావాలి, రిజర్వేషన్ రావాలి, అందరికి రావాలి. ఎందుకంటే ఎవరు ప్రతి ఒక్క కేటగిరీ ప్రకారం రావాలి, ఎవరికైనా రావాలి. ఇంకొకరికైతే ఏం లేదు. ఈ పిల్లగాడు సమయంలో పైన ఇది ఆర్టిస్ట్ కోల్జాగ ఏం లేదు. అయితే ఈ 42% రిజర్వేషన్ వద్దంటున్నావా? కావాలి బీసీలో మేము కూడా బీసీనే. మరి నువ్వు తారాడతారేముగా? తారాడుతూ అందరు కలిసి అందరికి ఇంతకుముందు లేకముందు తారాడినాం. ఏంటంటే ఇప్పుడు అందరూ అన్ని పార్టీలలో తారాడుతున్నారు కానీ మరి జనాలు ఏమంటారు ఎరికేనా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరి మటుకు వాళ్ళు మేము బీసీలకు సరి కొడుతుర్రు. ఇంతలో బీసీలకు న్యాయం చేసే మొగోడు ఎవరు అని వాళ్ళకు అర్థమవుతుంది జనాలకు. నిజమే అన్నమాట. ఏం చెప్తారు? ఒక్కరు కూడా బంద్ చేస్తారు. బంధాన్ని మాటనే లేదు, రోడ్డు మీద బంధాన్ని మాటనే లేదు. నిన్న మన ఇంతమంది ఇంట్లో లేకుండా ఈ రోజు వెహికల్ అన్ని బయలుదేరింది రోడ్డు మీద. చూసుకో మరి ఏమంటే మేము ఒక్క నుంచి పప్పు కాస్తున్నాం అంటారు. అవును. ఎట్లంటే తాదా మరి బీసీల కథ కూడా పడతా పడుతుంది 90. ఎందుకంటే మైనారిటీ బై మెజారిటీ అన్నారు. మైనారిటీ బై మెజారిటీ ఉండరు. వాస్తవంగా కావాలి కూడా. బీసీలు మెజారిటీ ఉండబట్టి 60-70 పొద్దు ఈ మొగాయన ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు మేలుకున్నారు తాత. మొన్న ఏదో బీజేపీ భవన్లో పోయి నేను ఫోటో దిగుతా అని గుర్తుకుంటున్నారట. నీకు ఎరికేనా పిల్లగా చూసావా? ఇక మరి నీ గాడి పోయా నువ్వు బోర్డు వరకాయ నువ్వు గట్ట ఇచ్చుడు కచ్చకాయలని ఏంచి పోసుకుంటా నువ్వు పంచాయతీ పెట్టుకున్న మొగోని అంటే నీకు ఎడ ఉంది ఐక్యత. అందుకనే 70 పండుకుంది బీసీ. ఒకసారి రాదు రాను. ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే మామూలుగా మబ్బులు కప్పుతుంది. మబ్బులు కట్టిన వచ్చినాయి అనుకుంటాం. ఇంకోటి ఆ రకంగా మబ్బులు ఒకసారి తెప్పవాని ఎట్లా వస్తాయి ఆ రకంగా మైనారిటీ బై మెజారిటీ కాబట్టి జనాలు ప్రతి ఒక్కరిలో కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఎంతసేపు సాధ్యమైనంత వరకు మెజారిటీ ఉంటుంది. మెజారిటీ అందరూ కూడా బలపరుస్తారు, అన్ని పార్టీలు కూడా బలపరిచినాయి కాబట్టి ఈ సాధ్యమైనంత వరకు పార్లమెంట్కి వెళ్ళి రిటర్న్ వచ్చినా కూడా, సుప్రీంకోర్టుకి వెళ్ళి రిటర్న్ వచ్చినా కూడా రాష్ట్ర గవర్నమెంట్ ఏనిగా ఉన్నది కాబట్టి సక్సెస్ కావచ్చు అని అందరి ఆశాభావం, బీసీలో ఆశాభావం, అందులో నీవు ఆశాభావం కూడా ఉందని నేను అనుకుంటా. ఇప్పుడు కాదు తాత అసలు ముచ్చట ఏంటంటే
42% రిజర్వేషన్లు మేము ఇచ్చే తీర్థమని ఏమో జబర్దస్తున్నారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు. మేము బీసీలకు న్యాయం చేస్తున్నాం మేమే అని వీళ్ళు అంటారు. ఏ రాబోయే రోజుల్లో బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ కోయాలంటున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటారు? బీఆర్ఎస్ కవితమ్మ కూడా ఇప్పుడు బీసీ రాగం ఎత్తుకుంది. ఇప్పుడు వీళ్ళే కాదు దేశం వెళ్ళిపోయినా బీసీల రాగమే అంటారు. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇటు మంచిది గాలి అంటే బీసీలు అని బీసీల చుట్టే తిరుగుతుంది రాజకీయం. ఇంతకు ఇప్పుడు బీసీలకు న్యాయం చేసే పోగొట్టే ఎవరు ఉంటున్నా జనాలు అంటారు. ధర్మం ఉంది, బీసీల తరపుకెళ్ళి ధర్మం ఉంది కాబట్టి అందరు మాట్లాడుతారు. ధర్మం లేదా ఎలా మా ఇప్పుడు మైనార్టీ బై మెజార్టీ అంటారు. ఇలా రాష్ట్ర జనాభాలో 100 జనాభాలో 85 95 మెంబర్స్ బీసీ ఉంటారు.